నిన్న సుప్రీంకోర్టులో గ్రూప్ 1 పైన వచ్చినటువంటి ఒక ఆర్డర్ అనేటటువంటిది చాలా హర్షించదగినటువంటి ఆర్డర్. దీనిని యావత్తు తెలంగాణ సమాజం హర్షించాలి. మరి ముఖ్యంగా ఈ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా, అంటే మొన్న 563 మంది ఎవరైతే ఉద్యోగాలు తీసుకున్నారో వాళ్ళు మాకు ఈ అన్యాయం జరిగింది, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా అన్యాయం చేసింది అంటే మాకు అనేది కాదు, తెలంగాణ సమాజానికి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని బాధపడుతున్నటువంటి వారికి అందరికీ కూడా ఇది చాలా మంచిది. ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రభుత్వాలు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, అన్యాయం గురించి కోర్టుకు మెట్లెక్కినప్పుడు వీళ్ళు కావాలని డిలే చేస్తూ, కౌంటర్స్ చేయకుండా, రిజైండర్స్ చేయకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేస్తూ లాస్ట్ మూమెంట్ లో కోర్టుకు ఇది మేము అన్ని సర్దుబాట్లు చేసుకున్నాం, టైం లేదని అక్కడ కోర్టుకు అది ఇది చెప్పి ఆర్డర్లు తెచ్చుకునేటటువంటి ఒకటి చేస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి ఆర్డర్లో ఈక్విటీ అని పెట్టారు కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ కోర్టు ఎప్పుడైనా ఇది ఎక్కువ దూరం లాగినమనుకో వాళ్ళకు ఉద్యోగం ఇవ్వగానే వాళ్ళకు ఒక రైట్ వస్తుంది. ఆ రైట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు లాగుతున్నా కొద్దీ ఇంకా రైట్ పైన వాళ్ళకు సర్వ హక్కులు వస్తాయి. ఇది బ్రహ్మాస్త్రము. దీని ద్వారా మనం ఈ కేసును ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు లాగితే ఈ కొట్లాడేటోళ్ళు కూడా అయిపోతారు, వెళ్లిపోతారు అనే ఒక దురుద్దేశంతో దీన్ని ఇట్నే చేస్తూ దీని వెనక చేసుకోవాల్సినటువంటి మతలబును తంతును బయటికి రాకుండా చేసుకోవడం, అన్ని చేసుకోవడం జరుగుద్ది. కానీ గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి ఒక మంచి పదజాలం ఏంటంటే ఈక్విటీ లేదు ఉద్యోగస్తులకు అని చెప్పింది. దీనివల్ల ఏమవుతుందంటే తాడో పేడో వెంటనే తేలిపోతుంది. ఈ తేలిపోవడం వల్ల మా భవిష్యత్ ఏంది అనేటటువంటిది వాళ్లకు నెక్స్ట్ ఏం చేసుకోవాలనేది ఒక నిర్ణయానికి వస్తారు. ఇవాళ ఏపీలో 2 సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు తీసేస్తుంటే వాళ్ళు నెక్స్ట్ ఎటుపోవాలనేటువంటి ఒక పరిస్థితి వాళ్ళకి అర్థం కానటువంటి ఒక సందిగ్ధం ఉంది. ఇలాంటి సందిగ్ధం లేకుండా గౌరవ న్యాయస్థానం ఇచ్చిన దానికి గౌరవిస్తూ ఈ ప్రభుత్వము ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా సహకరించి తొందర ఈ కేసును 15వ తారీఖు డిస్పోజ్ చేయాలి. కాబట్టి దీన్ని అందరం గౌరవించి అందరం ముందుకు పోదాం. ఇంకొకటి, ఈ ఎవరైతే ఉద్యోగాలు వచ్చిర్రో ఉద్యోగాలకు వచ్చిన వాళ్లకు రాని వాళ్లకు ఒక యుద్ధం అనేటటువంటిది క్రియేట్ చేస్తూ ఎమ్మెల్యేలు ఎంపీలు మధ్యలోకి వచ్చి ఇంకా పనికి వల్ల ఎదవలు చెత్తలు అసలు మైండ్ లో అసలు ఏమన్నా ఉందో లేదో వాళ్ళ తలకాయలో మైండ్ ఉందా, మైండ్ లో ఏమన్నా పురుగులు పడ్డాయో కూడా అర్థం కానటువంటి వ్యక్తులు కూడా వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. ఇది మేమేం చెప్తున్నాం అంటే వీళ్ళు చేసినటువంటి తప్పులు, కాంగ్రెస్ చేసిన తప్పులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి తప్పుల మీద కొట్లాడుతున్నాం. ఆ తప్పులలో మీ దాంట్లో కూడా కొంతమంది బలైపోయారు. ఇవాళ 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయి రాని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలా మంది బలైపోయినాం. దయచేసి మీరు అనుకోకూడదు. వ్యవస్థల పైన కొట్లాడుతున్నటువంటి కొట్లాట. ఈ రోజు ఒకళ్ళ రేపు గనక పిటిషనర్స్ మేము గెలిచినాక మీ భవిష్యత్ ఏంది? మిమ్మల్ని కూడా ఒక తాత్కాలిక ఆఫీసర్స్ గా ఇచ్చిందే కదా. ఆ రోజే చెప్పినాం కదా 15వ తారీఖు వరకు ఆగితే మంచిదని. ఈ యుద్ధంలో మీకు మాకు ఎలాంటి వైర్యం లేదు. మీరు మేము అన్నదమ్ములమే, బాయ్ అలాయి బలాయి చేసుకున్నారు. అందరం కలిసి 5 రూపాయల భోజనం తిన్న వాళ్ళం, అందరం కలిసి ఒక్కడ ఛాయ్ తాగిన వాళ్ళం, అందరం కలిసి ఒక్కడ చదువుకున్నటువంటి వాళ్ళమే. ఈ రోజు వ్యవస్థలు చేసినటువంటి తప్పులకు అందరం బలి అయిపోతున్నాం. కాబట్టి మీకు మాకు వైర్యం లేదని గుర్తుపెట్టుకోరు. వ్యవస్థ పైన కొట్లాడుతున్నారు. రేపు మీరు కూడా వ్యవస్థలో పోయారు కాబట్టి ఈ 2 రోజులలో మీరు చూడొచ్చు వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నంత గబ్బు పెట్టినాయి. దీన్ని గుర్తుపెట్టుకోరు. ఇంకొకటి, ఈ దాని మీద మనము తొందర ఇది కావాలి, ఈ జడ్జిమెంట్ అనేది తొందర రావాలనే ఉద్దేశంతో గ్రూప్ 1 గురించి అన్యాయం జరిగిందనేటటువంటి అభ్యర్థులు, గ్రూప్ 1 కు అన్యాయానికి మద్దతుగా నిలిచేటటువంటి పౌర సమాజం కూడా అందరు యావత్తు రోజొక ప్రోగ్రాం చేయాలి, బయటికి రావాలి. కొట్లాడితేనే వస్తుంది. వాట్సాప్లలో ఉద్యమాలు చేసినా మెసేజ్లు పెట్టినా ఏం రాదు. పనికి వల్ల అల్లా పెట్టకుండా ఇక లేస్తే అదే పనిగా ఉండకరి. దయచేసి బయటికి రండి. ఈ వారం రోజులు బయట తిరిగితేనే ఈ తెలంగాణ సమాజానికి మనం మేలు చేసినటువంటి వాళ్ళం అవుతాము. ఇలాంటి వాళ్ళు మనకు అక్రమంగా వచ్చినటువంటి 16 మంది ఇంక తప్పులతోటి పోయిందంటే ఇది వ్యవస్థ నాశనం అవుతుంది. కాబట్టి ఎవరైతే అన్యాయం జరిగింది అనుకుంటారో, మాకు కావాలనుకుంటున్నారో వాట్సాప్లలో కాదు, దయచేసి బయటికి రాండి, కొట్లాడండి. ఇంకా ముఖ్యంగా ఇది ఇంతవరకు రావడానికి చాలా మంది సహకరించారు. ఆ సహకరించిన వాళ్ళకందరికీ శిరస్సు వంచి దండం పెడుతున్నాం. వాళ్ళకు మేము నమస్కరిస్తున్నాం. ఇది చాలా సహకరించారు మాకు. అలాంటి వాళ్ళని మేము ఎప్పుడు కూడా మా దీంట్లో ముందుకెళ్లిన వాళ్ళకు మాకు తెలుసు. అందరికీ ఏమీ తెలియకుండా ఏది పడితే అది వచ్చి గ్రూపులలో దయచేసి మెసేజ్లు పెట్టకండి. మీకు ఒక్కళ్ళకే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వెబ్సైట్లను తీసి ఏ కేసు ఏందైందని తెలుసు అనుకోకరు. జర అతి హుషారుతనాన్ని బంద్ చేయండి. ఇగో కేసు అయింది, నేనే తీసినా నేనే పెట్టినని పుడింగి లెక్క దాన్ని తీసి దయచేసి పెట్టకండి. బరాబర్ మాట్లాడుతున్నాం.
మేము ఎంత సీక్రెసీగా ఎంత మెయింటైన్ చేసుకుంటూ ఎట్లా చేసుకుంటూ వస్తేనే ఈ రోజు ఇది వచ్చింది. ఊరికే అల్లా పలారం బండి కాడ పలారం మంచుతున్న అందరిని పిలిచి గుంపును గ్యాదర్ చేసినట్టు చేకరి. మీకున్న తెలివి మాకు కూడా ఉంది. ఈ దేవుడి శారదాన్ని బంద్ చేసి వాట్సాప్లలో ఏదో మెసేజ్లు బంద్ చేసి ఉండండి. ఎందుకు చెప్తున్నాం అంటే కొట్లాటలో మాకు తెలుసు ఏం తెలియకుండా ఎవడైనా ఎత్తాడు ఆ కేసులు. గెలవడం అనేది ముఖ్యం. పెళ్లి ఎవడైనా చేసుకున్నాడు, సంసారం చేసి సంసారాన్ని నిలబెట్టుకోవడం గొప్పతనం. అట్లనే ఇది కూడా అంతే. మేము ఇది చేసినాం అది చేసినాం నాకు బరాబర్ చెప్తాం. ఎవరిని కించపరిచేది లేదు, ఏం లేదు. ఒక ఉమ్మడి కాజుకి ఎవరిని నష్టం చేసినా ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరినైనా ఉరికి తరిమేదే. ఇంకా కొంతమంది కూడా ఈ రోజు కూడా నిన్న దాంట్లో కూడా ఒక 2-3 చాలా హుషారుతనం చేసి చాలా చిరాకు చేశారు. మొన్న ఒక 2 ఎట్లనైతే పిటిషన్ లేకుండా చేసారు, ఇప్పుడు అట్లనే చేసారు దొంగలు. మేము వ్యవస్థతోటి కొట్లాడుతున్నాం. కొంతమంది వచ్చి నాకు ఇదబాద్ చేస్తారు, మీరు వ్యవస్థతోటి వ్యక్తులతోటి. అరే నాయన, వ్యవస్థతోటి కొట్లాడేటప్పుడు ఇలాంటి చీడ పురుగులు లంగలు లస్కోరగాళ్ళు వ్యవస్థకు కొమ్ము కాస్తున్నారు. అట్లాంటి కొమ్ము కాసే క్రమంలోనే ఈ కాంగ్రెస్ వాళ్ళని ఉపయోగించుకుంటది. మొన్న కూడా జడ్జిమెంట్ రాకుండా ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు చేసి దాన్ని అసలు లైమ్ లైట్ లోకి రాకుండా చేసి దీన్ని అసలు చర్చలో లేకుండా చేసిందో తెలుసు. అది మాకు కూడా తెలుసు. మేము ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీతో హితబోధ చేసుకోవాల్సినంత పరిస్థితి గత్యంతరం ఏం లేదు. అందరితోటి పెద్ద వాళ్ళతో చేసే మేము కొట్లాడేటోళ్ళు మాకు కష్టాలు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం. మీరు జీర్ణించుకోకపోతే ఎవరు తప్పు చేసినా బరాబర్ నిలదీస్తాం. మీరు మూసుకొని కూర్చోరి. ఎక్కువ చేసేటోళ్ళు ఏంటంటే తెలియనప్పుడు ఉండండి, కానీ చేయడానికి అందరిని రాండి, కలుపుకొని పోతాం, అందరితో తీసుకొని పోతాం. మాకేం ఈగోలు లేవు, ఏమీ లేదు. ఒక ఉమ్మడి కాజు గురించి పోతున్నాం. ఏదో మేము ఇట్లా అనగానే ఈయనకేదో అని ఈయనకేదో పేరు వస్తుందనో ఇంకోళ్ళు చేస్తున్నారని అలాంటిది ఏం లేదు. కాజు దెబ్బ తినొద్దు అనేది మా ఇంటెన్షన్. మాతో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, ఉద్యమకారులకు తెలుసు, సామాజిక ఉద్యమకారులకు తెలుసు, కుల ఉద్యమకారులకు తెలుసు, అందరికి తెలుసు మా వ్యక్తిత్వాలు ఏంది, మేమేందనేది. మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కువ చేసి దీన్ని గబ్బు చేసేటటువంటి వాళ్ళు, ఏదో చేస్తున్నాం ఏదో అని చేసేటటువంటి వాళ్ళు తగ్గించుకోరి మంచిది. ఈ జడ్జిమెంట్ మీద ఒక 15వ తారీఖు వరకు బాగా ర్యాలీలు, రాస్తా రోకులు, తర్వాత ప్రెస్ మీట్లు, ఏదో ఒకటి ఒక సోషల్ మీడియాలో రావాలి, సమాజానికి వచ్చేటట్టు తెలియాలి. కానీ ఓన్లీ మనం ఉన్నటువంటి 10 మంది ఉన్న గ్రూపులలో చేయకని చెప్తున్నాం.